గుడ్ మార్నింగ్ పిల్లలు. మనం ఒక కథ చెప్పుకుందామా ఇప్పుడు? ఏం కథ అంటే, ఒక అడవిలో ఒక అడవి ఉండిందిరా. అడవిలో ఏముంటాయిరా? జంతువులు. వెరీ గుడ్. ఏమేమి జంతువులు ఉంటాయి? పులిలు ఉంటాయి, సింహాలు ఉంటాయి, జిరాఫ్లు ఉంటాయి, కోతులు ఉంటాయి, జింకలు ఉంటాయి. వెరీ గుడ్. ఏనుగులు ఉంటాయి. ధనుష్ చెప్పినాడు పాములు కూడా ఉంటాయంట. ఓకే 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 సరే, ఇలా జంతువులు చాలా ఉన్నాయి. అయితే ఆ అడవిలో 4 ఎద్దులు ఉన్నాయంటరా. ఎద్దులు చాలా ఉన్నాయి, కానీ ఈ 4 ఎద్దులు ఎలా ఉన్నాయంటే ఎంతో కలిసిమెలిసి ఉన్నాయి. వాటికి ఆకలేస్తే ఏం చేస్తాయిరా? ఎద్దులకు ఆకలేస్తే ఏం చేస్తాయి? గడ్డి తింటాయి కదా. ఈ 4 కలిసి ఒకే దగ్గర గడ్డి మేస్తూ ఉన్నాయి. ఈ 4 ఎద్దులు కలిసి ఒకే దగ్గర గడ్డి మేస్తూ ఉన్నాయి. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అవి 4 కలిసికట్టుగానే వెళ్ళేవి. హ్యాపీగా ఆనందంగా జీవించేవి. అవి 4 వెళ్ళి మేత మేసేవి. మా చెరువు మడుగో ఎక్కడన్నా నీళ్లుంటే పోయి నీళ్లు తాగొచ్చి 4 చెట్టు కింద నెమరేసుకుంటా పండుకునేవన్నమాట. సరే, ఇంకా అడవిలో ఏమేమి ఉంటాయంటే పులులు, సింహాలు ఇవన్నీ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ అడవిలో ఒక సింహం కూడా ఉండింది. ఆ సింహము ఒకరోజు ఒక దారిని పోతా ఉండింది. ఆ దారిని పోతా అంటే ఆ సింహానికి ఏవి కనిపించుంటాయిరా? 4 ఎద్దులు మేత మేస్తా కూర్చున్నాయన్నమాట. మేత మేస్తా ఉన్నాయన్నమాట. ఈ సింహం వాటిని చూసింది. సింహం చూస్తానే సింహానికి ఏమనిపించుంటుందిరా? ఏమనిపించుంటుంది సింహానికి? అబ్బా, నాకు ఈరోజు మంచి భోజనం దొరికిందిరా, బాగా తినచ్చు అనుకుందా? అనుకొని ఉంటుందన్నమాట. సరే, అప్పుడు ఆ 4 ఎద్దులు మేస్తానాయి కదా. ఆ 4 ఎద్దుల వద్దకు సింహం గాండ్రిస్తుంది. అంటే బాగా సింహము గాండ్రించుకుంటా 4 ఎద్దుల వైపుకు వచ్చేసింది. సింహం రావడం ఎవరు చూసినారా? ఎద్దులు చూసినాయి. అనుకునే ఎద్దులు, రే సింహం వస్తుంది, మనం నలుగురం కలిసికట్టుగా దాన్ని తరిమేద్దాం అనుకున్నాయి అన్నమాట. 4 ఎద్దులు కలిసికట్టుగా సింహం పైకి. ఎద్దులకు ఏముంటాయిరా? పదునైనటువంటి కొమ్ములు ఉన్నాయన్నమాట. అవి ఆ కొమ్ములతో దాని వైపుకు దాడి చేసినాయన్నమాట. దేని వైపుకు? సింహం వైపుకు. ఆ 4 ఎద్దులు కొమ్ములతో దాడి చేయడానికి వచ్చేసరికి సింహం ఏం చేసింది? భయపడిపోయి పారిపోయింది. భయపడి పారిపోయింది అన్నమాట. అలాగా ఇవి కలిసిమెలిసి మళ్ళీ మేత మేసుకుంటా నీళ్ళు తాగి హ్యాపీగా పడుకొని సంతోషంగా ఉన్నాయన్నమాట. అయితే కొంతకాలానికి ఈ ఎద్దులు ఏం చేసినాయంటే కొట్లాడుకున్నాయిరా. ఎద్దులు కొట్లాడుకున్నాయి. ఏం చేసినాయి గీతిక? ఎద్దులు కొట్లాడుకునేసరికి అవి విడిపోయినాయి అన్నమాట. విడిపోయి అవి కలిసి విడిపోయినాయి కాబట్టి అవి కలిసి మేత మేస్తాయా? కలిసి కొట్లాడుకున్నాయి అవి. అప్పుడు ఏం చేసినాయంటే ఒక ఎద్దు ఒక పక్కకు పోయి మేత మేస్తాంది, ఇంకో ఎద్దు ఇంకో పక్కకు పోయి మేత మేస్తాంది, ఒక్కొక్కటి ఒక్కొక్క పక్కకు పోయి మేత మేసుకుంటున్నాయి. మరి ఈ విషయం ఎవరికి తెలిసి ఉంటుందిరా? ఈ విషయం సింహానికి తెలిసింది. 4 ఎద్దులు కొట్లాడుకున్నాయి, అవి కలిసిమెలిసి లేవు, ఎవరంతకు వాళ్ళు మేత మేస్తా ఉన్నాయి అని తెలుసుకుంది. ఇంకా సరే వాటి సంగతి చూస్తా అని వచ్చింది. ఒక ఎద్దు చూస్తే అక్కడెక్కడో మేత మేస్తానింది. పోయింది, దాన్ని చంపేసి తినేసింది. తర్వాత ఇంకొక ఎద్దుని చంపి తినేసింది. తర్వాత అట్లా 4 ఎద్దుల్ని హ్యాపీగా చంపేసి కడుపు నిండా తినేసింది అనమాట. మరి ఇక్కడ మనకి ఏమర్థమైంది? 4 కలిసి ఉన్నప్పుడు ఏం జరిగిందిరా? 4 కలిసిమెలిసి ఉన్నప్పుడు ఏం జరిగింది? సింహాన్ని తరిమేయగలిగినాయి అవి తినడానికి వచ్చినప్పుడు. కదే 4 విడిపోయినప్పుడు ఏం జరిగింది? సింహం ఈజీగా వాటిని చంపేసింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? కలిసిమెలిసి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. చూడు, సింహం అట్లాంటి దాన్ని కూడా ఈ ఎద్దులు కలిసిమెలిసి ఉండడం వల్ల తరిమేసినాయా లేదా? అదే విడిపోవడం వల్ల ఏమైంది? ఈజీగా సింహం అనేటి వీటిని చంపి తినగలిగింది.
కదా. కాబట్టి ఐకమత్యమే బలం. మనం కలిసిమెలిసి ఉన్నామంటే ఎలాంటి ప్రమాదాలు మన దగ్గరికి రావు అని అర్థమైంది. కథ అర్థమైందా? పిల్లలు ఇప్పుడు ఒక ఆట ఆడదాం. ఏంటంటే ముందు వెనక. మీకు ముందు ఎవరున్నారో చెప్పాలా, వెనక ఎవరున్నారో చెప్పాలా. కుసుమ స్టార్ట్ చేస్తావా? చెప్పు, నీ ముందు ఎవరున్నారు కుసుమ? వెనక బన్నీ. విష్ణు నువ్వు చెప్పు, నీ ముందు ఎవరున్నారు? వెనక కుసుమ. గీతిక నువ్వు చెప్పు. ఏం పేరు ఆ పిల్లోడి పేరు? విష్ణు ఉన్నాడు. ముందర ఎవరున్నారు? కావ్య ఉంది. నువ్వు చెప్పు కావ్య, నీ ముందు ఎవరున్నారు? ఎవరు? నిరంజన్ ఉన్నాడు. నీ వెనక ఎవరున్నారు? గీతిక ఉంది. వెరీ గుడ్ నిరంజన్. నీ ముందర ఎవరున్నారు? నీ ముందర నీ ముందర ఎవరు? అఖిల్ ఉన్నాడు. నీ వెనక ఎవరున్నారు? కావ్య ఉంది. నువ్వు చెప్పు అఖిల్, నీ ముందర ఎవరున్నారు? విజయ్ ఉన్నాడు. నీ వెనక నిరంజన్ ఉన్నాడు. వెరీ గుడ్ విజయ్. నువ్వు చెప్పు, నీ ముందు ఎవరున్నారు? అక్కు ఉంది. వెనక ఎవరున్నారు? అఖిల్ ఉన్నాడు. వెరీ గుడ్. నువ్వు చెప్పు నిఖిత. యశ్వంతి. వెనక వెరీ గుడ్. శాలిని నువ్వు చెప్పుమా. వెరీ గుడ్. జగదీష్ నువ్వు చెప్పు. వెరీ గుడ్. బన్నీ నువ్వు చెప్పు. ముందర వెనక నీ వెనకరా జగదీష్ ఉన్నాడు. అయిపోయినారు కదా అందరూ? వెరీ గుడ్. ఇప్పుడు ముందు వెనక అంటే అర్థమైంది కదా. రే పిల్లలు, మీ చేతిలో బెలూన్స్ ఉన్నాయి కదా, మరి ఊదండి. బెలూన్స్ ఊదండి, ఊదండి. బాగా లావు రావాలి. ఊదండి. ఊది గట్టిగా పట్టుకోండి అట్నే. జగదీష్ ఊపలా. బన్నీ ఊపలే. నిరంజన్ స్టాప్. ఊపింది చాలు. అట్టే పట్టుకో, పట్టుకో, గట్టిగా పట్టుకో. మూతి దగ్గర పట్టుకో. కానీ అఖిల్ ఊదినారు కదా. ఎగిరేయండి, పైకి ఎగిరేయండి. అర్రే మళ్ళీ ఊపు, మళ్ళీ ఊపు. ఎగిరేయండి, అందరూ ఎగిరేయండి. ఎగిరేయండి. అక్కడే పోయి ఎగిరేయండి. మరి దారం కట్టి కుసుమా, మరి దారం కట్టండి విష్ణుకు. ఓకే, చుట్టేసే దారం చుట్టూ, ఎక్కడ వదిలే, బిరుగు చుట్టూ. ఎగిరే విష్ణు. వెరీ గుడ్.